క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక పేరు హాట్ టాపిక్ గా మారింది. అదే పుట్టా మహేష్ యాదవ్. ఒకవైపు రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంటే, అదే పార్టీకి చెందిన ఒక యువ నాయకుడు డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? డ్రగ్స్ తీసుకోవాల్సిన కర్మ ఏంటి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పుట్టా మహేష్ యాదవ్ కేవలం ఒక సాధారణ కార్యకర్త కాదు, రాయలసీమ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీకి విధేయుడిగా, టీటీడీ మాజీ చైర్మన్గా సేవలందించారు. ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి అయిన ఏలూరు ఎంపీ సీట్ ఇచ్చి ప్రోత్సహించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వంటి దిగ్గజ నేతతో బంధుత్వం ఉంది. ఈ రాజకీయ నేపథ్యాన్ని, యువ రక్తాన్ని నమ్మి చంద్రబాబు గత ఎన్నికల్లో పుట్టా మహేష్ కు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పుడు తన ప్రవర్తనతో పార్టీ పరువును బజారున పడేశారని అధిష్టానం భావిస్తోంది. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో చంద్రబాబు ఈ వ్యవహారంపై అత్యంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని గౌరవించి అవకాశం ఇచ్చామని, కానీ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వాళ్లను మొయ్యాల్సిన అవసరం మాకు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, గతంలో కూడా ఇలాంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా ప్రవర్తించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇలాంటి తరుణంలో పార్టీకి చెందిన వారే రేవ్ పార్టీలో కనిపించడం, డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం లాంటి వాటిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. డ్రగ్స్ వల్ల యువత జీవితాలు నాశనమవుతుంటే బాధ్యత గల పదవుల్లో ఉండి అలాంటి వాటికి అలవాటు పడ్డం క్షమించరాని నేరం అన్నది పార్టీ లైన్. ఈ క్రమంలోనే పుట్టా మహేష్ పై వేటు వేసేందుకు కూడా చంద్రబాబు వెనకాడారని స్పష్టమవుతోంది. పుట్టా మహేష్ వ్యవహారం కేవలం తనకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది పార్టీ ఇమేజ్ పై పడే మచ్చ. ప్రత్యర్థి పార్టీలకు ఇదొక ఆయుధంగా మారుతుందని గ్రహించిన చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగానే ఈ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తండ్రి సంపాదించుకున్న పేరును, పార్టీ ఇచ్చిన గుర్తింపును మహేష్ గాలికి వదిలేశారు అన్న ఆవేదన క్యాడర్లో కనిపిస్తోంది. రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక అవకాశం మాత్రమే, అది ఒక లైసెన్స్ కాదని చంద్రబాబు తాజా చర్యతో స్పష్టం చేశారు. పుట్టా మహేష్ వ్యవహారంపై చంద్రబాబు తీసుకునే తుది నిర్ణయం భవిష్యత్తులో పార్టీలో క్రమశిక్షణ ఎలా ఉండబోతోంది చెప్పే ఒక సంకేతం కానుంది.